చేసిరి అనుమను అందరు కీర్తించి. ఆంజనేయుడా మహేంద్రగిరిని కరచరణంబుల మర్దించి, దేహము పెంచి అతి వేగంబుగా ఆకాశంబున వివరించే. కృతయుగంబున పర్వతములు రెక్కలు కలిగిన గగనమున విహరించుచు భయభాంతులు గొల్పగా మునులా ఇంద్రుని ప్రదించే. దేవరాజు తన వజ్రాయుధముతో అన్నిటి రెక్కలు ఖండింప, మైనకంబును గిరిరాజంబును వాయుదేవుడే కాపాడే. పాతాళంబున వసించు ధనుజులు పైలోకములు రాకుండా, అడ్డుగా నిలిచిన ఆ మైనాకుని సాగరుడంతట పిలిచెనుగా. మారుతి మనకు ఆత్మబంధువు, అతనిని సన్మానింపమన. అలసట తీరగ నాపై నిలుమని ఎదురుగా నిలిచెను గిరిరాజు. ఆ నీల కుమారుడు ఆనందించి జానకి మాతను చూచిన గాని, విశ్రమించనని బయలుదేరగా సంతసించిరా దేవతలు. సుందరమైనది సుందరకాండ, సుందరమెంతో సుందరము. మారుతి విజయము మరి మరి వినగా మనసే పరవశమొందెనుగా. మునులంతా ఆ పవనాత్ముని జని దీక్షను పరీక్ష చేయగను. నాగజానని ఆసురసాదేవిని ప్రార్థన చేసి పంపిరిగా. వికృత రూపము దాల్చిన సురస గుహవలె నోటిని తెరిచెనుగా. నోటిని దాటి పోలేరెవరని హనుమకు అడ్డుగా నిలిచెనుగా. సూక్ష్మ రూపమున ధరించి